ఈ ఒక్కటే కాదు, మరి ఎందుకు ఆంధ్ర రేవంత్ రెడ్డి, ఎందుకు ఆంధ్ర ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు అని అంటా ఉన్నా అంటే, నేను అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటా ఉన్నా అంటే, నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి కొడుకు 6 కోట్ల కారేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఎట్లుందంటే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపినరు. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేట్? ఏం చూసిరని? వేరే కేసులలో ఇస్తారా అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా ఎఫ్ఐఆర్ వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం ఎఫ్ఐఆర్ ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది, సిగ్గుపడాలా మీరు. నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? అదే మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముంగట బ్యారికేడ్ని గుద్దిండండి, బ్యారికేడ్ని. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 15 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిర్రు, 75 మంది పోలీసు వాళ్ళని పంజగుట్ట స్టేషన్ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ పిల్లగాడిని విదేశాలకి వెళ్ళి పంపించి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిర్రు. ఎందుకు? మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ముస్లిం బిడ్డ అనా ఆ పిల్లగాడిని నాగమగం చేసింది, జీవితం నాశనం చేసిర్రు అంది. నాకు తెలుసు ఆ కుటుంబం కాబట్టి చెప్తున్నా. నేను లండన్లో చదువుకున్న పిల్లాడు బ్యారికేడ్ని గుద్దితే నేనేమంటున్నా, తప్పు చేస్తే తెలంగాణ ఆంధ్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది, ఒక ఆడపిల్ల చచ్చిపోతే మాట్లాడరా ముఖ్యమంత్రి గారు? విదేశీ పర్యటన రద్దయిందని చెప్పి 48 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినారు మొన్న ముఖ్యమంత్రి గారు. ఒక్క మాట కూడా 48 నిమిషాల్లో 26 ఏళ్ళ పసిపాప చనిపోయింది, ఆ పిల్ల యాక్సిడెంట్లో దుర్మరణం చెందిందని ఒక్క మాట మాట్లాడినరా? తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది మీకు? బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ప్రాంతం వాళ్ళు? మీ సీఎంఓలు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న మొన్నటిదాకా రెడ్కో చైర్మన్ ఎక్కడ ప్రాంతం ఆమె? మేము పోయి గట్టిగా ఈఆర్సీ మీటింగ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రెడ్కో చైర్మన్ ఎట్లా ఇస్తారంటే ఆ తర్వాత రిమూవ్ చేసి రామని. ఇప్పటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇవాళ రోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్